దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ ఊహించని పెను మార్పు సంభవించబోతోంది. ఈ యొక్క మార్పు చాలా వరకు కూడాను బీభత్సకరమైనటువంటి మార్పుగా చెప్పడం జరుగుతుంది. మీ జాగ్రత్తల్లో మీరు ఉండకపోతే గనక మీ జీవితంలో ఈ యొక్క ఊహించని మార్పు మీ జీవితాన్ని తలక్రిందులు చేసేస్తుంది. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు మరికొద్ది గంటల్లో ఏ మార్పు మీ జీవితంలో కలగబోతుందో, ఆ యొక్క చెడు పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో, ఏ దేవత ఆరాధన ఈ రోజు పాటిస్తే మీకు మేలు కలుగుతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున గ్రహస్థితి నీచ స్థితిలో ఉన్నందున కుంభరాశి వారి జాతకులకు ప్రాణ గండం అయితే పొంచి ఉన్నది. మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజున ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోజున వాహన రూపంలో మిమ్మల్ని మృత్యువు కబళించే అవకాశం కనిపిస్తుంది. గ్రహాల స్థితిగతులు ఈ విధంగానే ఉండబోతున్నాయి. ఈ రోజున సొంత డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళొద్దు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మరి ఏ ఇతర కారణాల రీత్యా అయినా ఈ రోజున దూర ప్రయాణాలు చేయవలసి వస్తే గనక పోస్ట్ పోన్ చేసుకోవడమే చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక ప్రభుత్వ పరమైనటువంటి వాహనాల ద్వారానే ప్రయాణం చేయండి. ఒక్కరే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే గనక మీ వెంట మీ తోడుగా నమ్మకమైన వ్యక్తులను తీసుకుని వెళ్ళండి. వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు వారి వెనుకనో లేకపోతే వారి పక్కనో కూర్చొని వెళ్ళండి. అంతేకాని మీరు డ్రైవ్ చేస్తూ మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజున అయితే మీకు చాలా వరకు కూడాను ఇబ్బందులే కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా శత్రువులు మీపై ఎన్నో రకాల పన్నాగాలు పన్నే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున ఈ రోజున మీకు నరదృష్టి ఎక్కువగా అధికంగా ఉండడం రీత్యానే ఇలా జరగబోతుంది. ఈ చెడు పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే కుంభరాశి వారు ఈ రోజున ఖచ్చితంగా మీరు ఏదేని పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకొని ఇంటి నుండి బయలుదేరి బయటికి వెళ్ళండి. ఈ రోజున మీకు ఎవరైనా మీ ఇంటి వద్దకు వచ్చినా మీకు ఎదురు పడినటువంటి పేదవానికి మీ స్తోమతకు తగ్గట్లుగా వారికి దానం చెయ్యండి. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక మీ ఇంటి పూజ గదిలో 1 రూపాయి నాణాన్ని మీ ఇష్టదైవం కులదైవం పటం ముందు ఉంచి మీ కష్టాలు ఇబ్బందులు చెప్పుకోండి. చెడు పరిస్థితుల నుండి బయటపడే తల్లి అని చెప్పి ఇష్టదైవం కులదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ 1 రూపాయి బిళ్ళను మీతో పాటుగా పర్సులో పెట్టుకొని అప్పుడే ఎక్కడికైనా వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.